నిత్య జీవితంలో ఉపయోగపడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే ప్రాచీన కళలను నేటి తరం పాత్ర పెట్టింది. చిన్న పెద్ద తేడా లేకుండా పబ్జి, టెంపుల్ రన్, ఫ్రీ ఫైర్ వంటి వీడియో గేమ్లతో సెల్ఫోన్లో మునిగిపోయి గంట పెద్ద సమయాన్ని వృధా చేయడం తప్ప వాటి వల్ల ఆరోగ్యానికి భవిష్యత్తుకి ఎలాంటి ఉపయోగం లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని ప్రాచీన కళలు కేసీఆర్ పాలనలో మళ్ళీ పురుడుపోసుకున్నాయి. అందులో ఒకటి జడకొప్పు కోలాటం. కోలాటం అంటేనే ఏవో రెండు చేతికర్రలతో కొడుతూ ఆడుతూ ఆడుకునే ఆట అనుకుంటారు. ఈ జడకొప్పు కోలాటం అనే ఆట 11వ శతాబ్దం నాటిది. 100 ఏళ్ల క్రితం ఇది సంచార ప్రదర్శనగా ఉండేది. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో లలిత కళావాహిని ఆదేశ ఆధ్వర్యంలో ఈ జడకొప్పు కోలాటం మళ్ళీ పూడిపోసుకుంది. ఈ ఆటలో మొత్తం 12 రకాలు ఉండగా చివరిది జడకొప్పు కోలాటం. ఇంతకీ ఆట ప్రత్యేకత ఏంటంటే 15 ఫీట్ల పొడవైన కర్రకు 30 తాళ్లు వేలాడదీసి కర్ర చుట్టూ పెద్ద సర్కిల్ గీస్తారు. 30 మంది మహిళలు ఈ ఆటలో పాల్గొంటారు. 15 మంది రాముడిగాను 15 మంది లక్ష్మణుడిగా పాత్ర పోషిస్తూ 2 గ్రూపులుగా ఉంటారు. 30 మంది మహిళలు ఒక చేత తాళ్ళు పట్టుకొని మరో చేత చేతికర్రలు పట్టుకొని కోలాటం ఆడుతూ పాటలు పాడుతూ కర్ర చుట్టూ తిరుగుతూ ఆ కర్రకు జడను అల్లుతారు. ఆట పాటతో ఆడిన జడను మళ్ళీ అదే పద్ధతిలో జడను విప్పుతారు. ఇందులో ఏమేమి అనుకుంటున్నారా? ఈ 30 మంది మహిళలో ఏ ఒక్కరు పద్ధతిగా ఆడకపోయినా జడ అల్లలేరు, విప్పలేరు. ఈ 15 ఫీట్ల కర్రకు జడను అల్లడానికి సుమారు 40 నిమిషాలు పడుతుంది వారికి. గత ప్రభుత్వం జడకొప్పు కోలాటంను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో ఎంతో మంది కళాకారులకు ఎంతో కొంత ఉపయోగకరమే కాకుండా వారి ఆరోగ్యంగా కూడా ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. ఆ ఆట ఏంటో మీరు చూడండి. ఇలాంటి వార్తల కోసం ది హెడ్లైన్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీపముతి ఎవరి జోడి పక్కన రాముడు లక్ష్మణ్
అన్నీ ఉపయోగిస్తాం ఆటలు అంటే అంటారు ఆటలంతా వచ్చిందని కూడా కలిసి అన్నారు बेस्ट इफेक्ट बना सकते हैं। ये देखिए, ये इफेक्ट देखकर आप अंदाज़ा लगा पाएंगे कि आप अपने मोबाइल से कितने నా పేరు రమేష్, మాది కిలాషాపూర్. నేను డాన్స్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు శ్రీ లలిత కళావాహిని ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత నవంబర్ 5 తారీఖున స్టేషన్ గన్పూర్లో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఇక్కడ జడకొప్పుల కోలాటం అనే ఒక శిక్షణా శిబిరాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ జడకొప్పుల కోలాటం అనేది ప్రాచీనమైనటువంటి కళ, అంతరించిపోతున్నటువంటి కళ. ఇది మన పూర్వకాలంలో పండుగలకు కొత్త పంటలు వచ్చినప్పుడు వాటి సంబరాల్లో భాగంగా లక్ష్మీదేవత ఇంటికి వచ్చిందనుకొని ప్రతి గ్రామాన ఇవి ఆడుకునేవాళ్ళు, కోలాటం ఆడుకుంటూ జడకొప్పులు ఆడేవారు. ఇప్పుడు ఇది కనుమరిగిపోయినటువంటి కళ. ఈ వరంగల్లో కానీ, జనగాంలో కానీ, మహబూబ్నగర్లో కానీ ఈ 5-6 డిస్టిక్లో ఈ జడకొప్పుల కోలాటం అనేది లేదు. ఇది చాలా ప్రాచీనమైనటువంటి కళ, అంతరించిపోతున్నటువంటి కళ. ఈ కళను వెలుగులోకి తీసుకురావడం కోసం శ్రీ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఎంతో గొప్ప కృషి చేసి దీని పట్టుదలతో ఇది ఖచ్చితంగా ఇక్కడ నేర్పియాలనే ఒక దృఢ సంకల్పంతో మమ్మల్ని పంపించడం జరిగింది. ఎంతో మంది కళాకారులకు ప్రోత్సహిస్తూ వాళ్ళకు నేర్పించిన కళారూపాన్ని వదిలేయకుండా మళ్ళీ వాళ్ళకి మన దసరాకు కానీ, మన తర్వాత ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ, 26 జనవరికి, 15 ఆగస్టుకి, బతుకమ్మ సంబరాలకు, దసరా సంబరాలకు ఈ కళాకారులకు ఉపాధి కల్పించి వీళ్ళను కళాకారులుగా వేరే ఇతర జిల్లాలకు కానీ, రాష్ట్రాలకు కానీ పంపించడం జరుగుతుంది. అంత గొప్ప కళ అయినటువంటి మాకు అవకాశం కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి, భాషా సాంస్కృతిక శాఖ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇది ఈ జడకొప్పుల కోలాటం అనేది భద్రాచలం, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాచీనమైనటువంటి కళ. ఈ కళలో మొత్తం 12 జడకొప్పులు ఉంటాయి. రామపాదము, లలిత కొప్పు, తర్వాత ఇలా వరుసగా 12 కొప్పులు ఉంటాయి. ఈ కొప్పులు వేయడానికి పట్టే సమయం ఒక్కొక్క దానికి 12 నిమిషాలతో కూడుకుంటుంది. మొత్తం ఈ 12 కొప్పులు వేయడానికి గంటన్నర సమయం పడుతుంది. లాస్ట్కు జడకొప్పు అంటారు. జడకొప్పు అంటే ఇదే. జడను ఆ తాళ్లతోని మా అక్కలు చెల్లెలందరూ తాళ్లతో అల్లుతారు, మళ్ళీ వాటిని ఇప్పుతారు. ఆటలు ఆడుకుంటూ, పాట పాడుకుంటూ ఈ జడ అల్లడం, జడ ఇప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ కోలాటంలో మేము శిక్షణ ఇచ్చింది ప్రజెంట్ ఒక 60 మందికి ఇచ్చాము. అందులో 35 మందికి జడకొప్పు నేర్పించాము, 30 మందికి సాంగ్స్ డాన్స్ మీద కంపోజ్ చేశాము. మొత్తం సమయం వచ్చేసి 45 రోజుల సమయం పట్టింది. సర్కిల్లో వచ్చి 30 మెంబర్స్ వర్క్ చేస్తారు సార్. అందరు కలిసి 30 మెంబర్స్ కలిసి ఒకే జడ వెళ్తారు సార్. రాముడు లక్ష్మణుడు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇందులో. రాముడు లక్ష్మణుడు అనే క్యారెక్టర్, రాముడు లోపలికి వెళ్ళి మళ్ళీ లక్ష్మణుడు బయటకు వచ్చి ఇలా అల్లుకుంటూ చుట్టూ రౌండింగ్ సర్కిల్ చేస్తారు. రౌండింగ్ సర్కిల్ చేసి జడ అల్లుతారు, కింది దాకా అల్లుతారు. ఇప్పుడు ఈ కర్ర ఇక్కడ నుంచి కింది భాగం వరకు జడ అల్లుతారు. మళ్ళీ దీన్ని యాజ్ ఇట్ ఈస్ వీళ్ళే మళ్ళీ ఇప్పుతారు. దీన్ని ఆడుకుంటూ మళ్ళీ ఇప్పుతారు. నమస్కారం, నా పేరు స్వప్న. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తున్న
జడకొప్పు కోలాటం ఇక్కడ స్టేషన్ గన్పూర్లో మేము నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఈ జడకొప్పు అల్లడం అనేది ఎప్పటి నుంచో ఆడుతున్న కళ. ఈ అంతరించిపోతున్న ఈ కళని వెలికి తీయాలని మన తెలంగాణ ప్రభుత్వం వారు దీనికి మనకి సహకరించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్న ఈ 30 మంది కలిసి ఒకే దగ్గర 30 తాళ్లతో జడ అల్లడం అనేది జరుగుతుంది. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ స్టేషన్ గన్పూర్కి వచ్చాను. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారు నిర్వహిస్తున్న జడకొప్పు కోలాటం ప్రత్యేకత. ఈ జడకొప్పు కోలాటంలో 12 కొప్పులు ఉంటాయి. 12 కొప్పుల్లో 11 వరకు మామూలుగా ఆడడం జరుగుతుంది ఆట. 12వ కొప్పు వచ్చి సీత జడకొప్పు అంటారు. అప్పుడు జడకొప్పు అల్లడం ఉంటుంది. అంతవరకు మొదటిది రామపాదం. రామపాదంలో ఒకరికొకరి జోడీగా ఉంటూ ఇందులో 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఒకరు రాముడు, ఒకరు లక్ష్మణుడు అనే ఒక పేరు క్యారెక్టర్ వైజ్గా ఉంటారు. వీళ్ళు జోడీగా ఉంటూ ఒకరికొకరు కోలలతో ఒక రౌండ్ సర్కిల్ చేస్తూ ఆడుకుంటూ ఆ స్టెప్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. రెండోది వచ్చేసి లలిత కొప్పు. దీంట్లో బోనాలు ఎత్తుకొని లలిత కొప్పు అనేది చేయడం జరుగుతుంది. ఇందులో బయట ఉన్న వాళ్ళు ఒక సర్కిల్, లోపలికి వచ్చిన వాళ్ళు రాముడు ఒక సర్కిల్, లక్ష్మణుడు అనేది ఒక సర్కిల్ ఉండడం వల్ల ఇది బోనం ఎత్తుకొని ఆడేటప్పుడు చాలా అందంగా ఉంటుంది. మూడో కొప్పు సింగిల్ చిక్ అంటారు. దీంట్లో ఒకరి వెనకాల ఒకరు ఉంటూ జతని కొడుతూ జత నుంచి ఎదుటి మనిషికి వెళ్తూ అలా కొట్టుకుంటూ మళ్ళీ అది కూడా మనిషిని వదులుతూ జరగడం ఉంటుంది, ముందుకెళ్తుంటారు. 4వ కొప్పు వచ్చేసి పద్మవ్యూహం. దీంట్లో ఒక మనిషికి ఎదురుగా ఉండి సర్కిల్ గా 4 దిక్కులు కొడుతూ మళ్ళీ రామపాదం చేస్తారు. ఇది పద్మవ్యూహం యొక్క ప్రత్యేకత. 5వది రింగ్ కొప్పు అంటారు. ఈ రింగ్ కొప్పు వచ్చేసి జోడీ మనిషికి కొట్టి వెనక మనిషికి మళ్ళీ ముందు మనిషికి కొట్టుకుంటూ అలాగే ఒకే సర్కిల్ గా మొత్తం తిరుగుతూ ఉంటారు. సో ఇది రింగ్ కొప్పు అంటారు. రోడ్ షో అనేది ఎవరి జంట వాళ్ళకి ఇద్దరు ఉంటూ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఆ ఒకటే సర్కిల్ గా ఇద్దరు వచ్చి మొత్తం అంతా రోడ్ షో చేస్తూ ఉంటారు అనమాట, ఒకటే దగ్గర సర్కిల్లోనే. ఇంకొకటి పున్నం నాగు. దీంట్లో రామపాదం చేస్తూ ఒక పాము వరుసలోకి రావడం జరుగుతుంది. పాము వరుసకు వచ్చిన తర్వాత ఆ పాము ఏ విధంగా అయితే మెలికలు తిరుగుతూ వెళ్తుందో అలాగే ఈ కొప్పులో ఉండే వాళ్ళంతా కూడా అదే మెలికలు తిరుగుతూ ఒక పాము ఆకారంగా చేస్తారు. దాన్ని పున్నం నాగు అంటారు. దీని తర్వాత మల్లె పందిరి. ఇద్దరికి నలుగురు ఎదురుగా నించొని కోలలతో కొడుతూ మళ్ళీ ఇంకో ఇద్దరికి వెళ్తూ ఇలా మొత్తం రౌండ్ సర్కిల్ గా తిరుగుతూ చేస్తారు. దీన్ని మల్లె పందిరి అంటారు. దీంట్లో ఈ 11 కొప్పులు ఇలా చేస్తూ వెళ్తారు. 12వ కొప్పు వచ్చేసి సీత జడకొప్పు. ఈ సీత జడకొప్పుకి 30 మంది కలిసి తాళ్లతో పట్టుకొని ఒకే కర్రకి 30 తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్లతో జడ అనేది అల్లడం జరుగుతుంది. దీన్ని సీత జడకొప్పు అంటారు. ఇది చాలా ప్రత్యేకమైన కొప్పు అనమాట. అంతా ఒకటే జడగా అల్లుతూ వస్తారన్నమాట. మళ్ళీ సేమ్ అదే ఆడుతూ వెనక్కి విప్పుతూ వెళ్తారు. ఈ ఆట ప్రత్యేకత ఒకటి, ఈ కళని అంతరించిపోకుండా కాపాడుకోవడం ఒకటైతే, ఇలా ఆడుకుంటూ చేసే దీనికి 1 నుంచి మినిమం ఎంతలైనా 2 గంటల టైం పడుతుంది. కాబట్టి ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోయి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి సమస్యలు ఉండకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. ఇది దీనికి కూడా సహకరిస్తుంది. మనం కళని కాపాడుకుంటూ మనల్ని హెల్తీగా చూసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. అందరికీ నమస్కారం. నా పేరు యాదలక్ష్మి, మాది గన్పూర్ స్టేషన్. మేము జడకొప్పు కోలాటం అనేది మాకు తెలియదు. మాకు ఒక ప్రోగ్రాం ద్వారా ఒక సార్ వాళ్ళు పరిచయం అయ్యారు. ఆ పరిచయం వల్ల మేము నేర్పియాలనేసి మేము సార్ను రిక్వెస్ట్ చేశాము. 2 మాస్టర్ల నుంచి పంపించారు. ఆ మాస్టర్ వాళ్ళు లలిత కళా వాహిని ఆర్గనైజేషన్లో మాకు ఈ నేర్పించడం జరిగింది. మేము 12 కొప్పుల జడకొప్పుల ఆట నేర్చుకున్నాము. 45 రోజుల కంచి నేర్చుకున్నాము. ఫస్ట్ అయిపోయింది మాది. ఇప్పుడు దానివల్ల మాకు హ్యాపీగా ఉన్నది. మేము ఆరోగ్యంగా ఉన్నాము. నేర్చుకోవడం వల్ల స్టెమినా బాగా పెరిగిందండి. మాకు అంతరించిపోయిన కళను మాకు గుర్తు చేయడం జరిగింది. అంతకుముందు మేము ఈ కళను మాకు తెలియదు. అది వేరే డిస్టిక్లలో ఉన్నది చూసేవాళ్ళం కానీ నేర్చుకోవడం లేదు. మాకు సార్ వాళ్ళు 2 మాస్టర్స్ వచ్చి మాకు నేర్పించారు. ఆ నేర్పించడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాము. మాకు కూడా ఇది ఆట రావడం సంతోషంగా ఉంది. ఈ 45 రోజుల ప్రోగ్రాంలో మేము యాక్టివ్గా ఉన్నాము. మాకు బాడీ పెయిన్స్ అవి అనేటివి ఉండేవి. ఇప్పుడు చాలా బాగా మేము యాక్టివ్గా ఉన్నాము. మేమందరం ఒక తీరుగా ఒక టీం లెక్క కలిసి మేము నేర్చుకోవడం జరిగింది. అందరు 30 మంది ఉంటాము. 30 మందికి ఈ జడకొప్పు కోలాటం నేర్పించారు. ఇక్కడే గన్పూర్ స్టేషన్ గన్పూర్ వాళ్ళే అందరూ. మిగతా టీం వాళ్ళు కూడా ఉన్నారు.
లలిత టీం వాళ్ళు 30 మంది డ్యాన్సులు నేర్చుకోవడానికి వచ్చారు. వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తూ మాకు జడకొప్పు నేర్పించడం జరిగింది. ఇవే కోలాటంతో డ్యాన్సులు నేర్పిస్తాను. ఈ జడకొప్పు ఇండివిజువల్గా కూడా వేయచ్చు. ఈ తాళ్ళు పట్టుకోకుండా ఇండివిజువల్గా కూడా వేయడం జరుగుతుంది. తాళ్ళు పట్టుకొని జడకొప్పు వేయడం కూడా జరుగుతుంది. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి.